హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చరణ్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎల్జీ UA 8200 55 ఇంచెస్ 4K AI టీవీని రివ్యూ అయితే చేద్దాము. నేను ఈ టీవీని ఫ్లిప్కార్ట్లో 40,000కి అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. అసలు టీవీ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఈ 6 monthsలో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను, అవన్నీ కూడా సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీవీ ఆన్ చేయగానే ఇలా అయితే ఉంటుంది. అలాగే ఈ సైడ్ బెజల్స్ కూడా చాలా థిన్గా అయితే మనకి ఉన్నాయి. కింద కొంచెం లెంతీగా ఇచ్చిన, పైన మాత్రం చాలా థిన్గా అయితే ఉంది. ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. పైన మొత్తం అంతా కూడా మనకి కింద సైడ్స్ అలాగే కొంచెం మెటల్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఎల్జీ టీవీలో ఉన్నటువంటి సెట్టింగ్స్ అయితే చెక్ చేద్దాం. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోగానే మనకి పిక్చర్ మోడ్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ప్యానల్ బ్రైట్నెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి సౌండ్ విషయానికి వచ్చేసి సౌండ్ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మనకి వీటన్నిటిలో కూడా AI సౌండ్ ప్రో అనే చాలా అయితే బాగుంది. టీవీ సౌండ్ అవుట్పుట్ చేసుకోవడానికి మనకి ఆప్టికల్, అలాగే ఆప్టికల్ ప్లస్ టీవీ, అలాగే HDMI, ARC, బ్లూటూత్, అలాగే బ్లూటూత్ ప్లస్ టీవీలో ఉన్న ఆడియోను కూడా మనం రెండు కలిపి అయితే వినడానికి అయితే ఉంటుంది. నేను ఇప్పుడు HDR వీడియోని ప్లే చేస్తున్నాను. క్వాలిటీ అయితే చెక్ చేయండి. క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు మీరు. ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మన ఎల్జీ టీవీలో ముందుగా ప్రోస్ విషయానికి వచ్చేస్తే వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే బెజల్స్ కూడా చాలా థిన్గా ఉండడం వల్ల కొంచెం దగ్గరే కూర్చున్నా కూడా టీవీ అయితే చాలా బాగా కనిపిస్తోంది. అలాగే మనకి కొన్ని వీడియోస్ లో క్వాలిటీలో ఉన్న వీడియోస్ కూడా అప్స్కేల్ చేయడం ద్వారా ఇంకా క్వాలిటీగా అయితే మనమైతే వీడియోని చూడగలుగుతున్నాము. అలాగే సైడ్ నుంచి చూసినా కూడా టీవీ బ్రైట్నెస్ ఏమి తగ్గకుండా చాలా బాగా అయితే కనిపిస్తోంది. నాకైతే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినప్పుడు నార్మల్ రిమోట్నే నాకైతే ప్రొవైడ్ చేశారు. ఈ నార్మల్ రిమోట్ కూడా చాలా బాగుంది. మనం ఏ సైడ్ నుంచి కూడా యూజ్ చేస్తున్నా కూడా రిమోట్ వెంటనే అయితే డిటెక్ట్ అవుతుంది. అలాగే మనకి సౌండ్ విషయానికి వచ్చేసి మనకి AI సౌండ్ ప్రో అనే ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ AI సౌండ్ ప్రో ఆప్షన్ అయితే ఆన్ చేసుకున్నట్లయితే మరికొంత లౌడ్నెస్ సౌండ్ అయితే మనకి టీవీలోంచి వినడానికి అయితే వస్తుంది. అలాగే మనకి పిక్చర్లో కూడా చాలా AI ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఆటోమేటిక్గా అదే కలర్ని అలాగే బ్రైట్నెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకునేటట్టు కూడా దానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. మనకి ఈ టీవీలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అలాగే వైఫై కనెక్టివిటీ కూడా చాలా స్పీడ్గా అయితే ఉంది. మనం ఎక్కడ కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వీడియోస్ రెండర్ అవ్వడం అలాంటిది ఎక్కడ అయితే లేదు. 4K 60 FPS కూడా వీడియోస్ని అయితే వాచ్ చేయడం అయితే జరిగింది. వీడియోస్ క్వాలిటీ కానీ వీడియో రెండరింగ్ కానీ చాలా స్పీడ్గా అయితే ఉంది. మనకి ఈ టీవీలో సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసి మనకి ఈ టీవీలో 20 watt సౌండ్ ఉన్నటువంటి స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి 2 స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి 10 watt, ఇంకో 10 watt, మొత్తం 20 watt అయితే అవుట్పుట్ అయితే మనకి వస్తుంది. అలాగే డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ని అయితే మనకి ఈ టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ టీవీ వెనకాల 3 HDMI ఇన్పుట్స్, అలాగే ఒక USB ఇన్పుట్, అలాగే మనకి ల్యాండ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆప్టికల్ ఇన్పుట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ARC ద్వారా అయినా ఆప్టికల్ ద్వారా అయినా ఈ టీవీ నుంచి డాల్బీ అట్మాస్ని అయితే మన హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ చేసుకుని ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలాగే మనం ఈ టీవీని మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఎల్జీ వాళ్ళ ఓన్ యాప్ అయితే ఒకటి ఉంది. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన టీవీని మన మొబైల్ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ క్యాస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఈ టీవీలో. కాన్స్ విషయానికి వచ్చేసి ఈ టీవీలో ఎల్జీ వాళ్ళ ఓన్ OS అయితే ఉంటుంది. ఈ OS మామూలుగా ఫస్ట్లో అయితే చాలా స్పీడ్గా అయితే ఉంది.
మనం వాడుతున్న కొద్దీ ఓఎస్ అయితే చాలా స్లో అయిపోతుంది. అలాగే యూట్యూబ్ అలాగే యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ ఇవి ఓపెన్ చేసేటప్పుడు కొంచెం ల్యాగ్ అవ్వడం, అలాగే టీవీ బూట్ అవుతున్నప్పుడు కూడా కొంచెం ల్యాగ్ అవుతుంది. ఇది ఒక మైనస్ పాయింట్. మనకి డే టైం అలాగే లైటింగ్ ఉన్నప్పుడు చాలా అయితే బాగుంటుంది. ఈ టీవీ నార్మల్ ప్యానెల్తో వస్తుంది కనుక మనం నైట్ టైం డార్క్ రూమ్లో చూసేటప్పుడు మనకి లైట్గా బ్లాకిష్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ లైటింగ్ ఉంటే మాత్రం చాలా బాగా ఉంటుంది టీవీ. మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 60 FPS వరకు అయితే ఉంటుంది. ఫైనల్గా 40Kకి ఈ టీవీ పర్చేస్ చేయొచ్చా అంటే నేను 6 months బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ టీవీయే చాలా బాగుంది. మీకు ఇప్పుడు అలా అదర్ బ్రాండ్స్లో కూడా మంచి మంచి టీవీలు అయితే వచ్చాయి. నేను ఈ టీవీ తీసుకోవడానికి గల కారణం ఎల్జీ బ్రాండ్, అలాగే మంచి క్వాలిటీ, అలాగే మనకి సర్వీస్ కూడా ఎల్జీ చాలా అయితే బాగుంటుంది. నేను ఓల్డ్ కూడా ఎల్జీ టీవీనే 8 years అయితే వాడడం జరిగింది. అందుకని నాకు ఎల్జీ ఇష్టం కనుక నేను ఎల్జీ టీవీని పర్చేస్ చేయడం జరిగింది. మీకు కూడా నచ్చితే ఈ టీవీని అయితే పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నౌ.